పశ్చిమాసియాలో యుద్ధం ముగిసిపోయిందని అందరూ కానీ యుద్ధం మళ్ళీ మొదలైంది. పశ్చిమాసియాలో శాంతి అశాంతిగా మిగిలింది. ఇరాన్కు అమెరికాకు మధ్య కుదిరినటువంటి ఒప్పందం అది విడిచికొట్టి నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాతరంగం. నేను హర్మూజ్ జలసంధి ఏదైతే ఉందో దానికి దగ్గరలోనే ఓమన్ తీరంలో ఈ నౌకల రవాణాకు సంబంధించినటువంటి దారిని విస్తరించేటువంటి ప్రయత్నం అమెరికా సైనిక స్థావరాలు చేశారు. అయితే అమెరికా సైనిక స్థావరాలు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం వల్ల భవిష్యత్తులో ప్రపంచానికి హర్మూజ్ జలసంధి యొక్క ప్రాధాన్యత తగ్గిపోతుందని ఇరాన్ భావించింది. ఇక్కడ మరి హర్మూజ్ జలసంధి మొత్తం మా పరిధిలోనే ఉంది కాబట్టి ప్రపంచం మేము చెప్పినటువంటి డిమాండ్లకు ఒప్పుకుంటుంది, చమురు అనేది మొత్తం మా పరిధిలోనే ఉంది, మా దగ్గర నుంచే రవాణా జరుగుతుంది. మరి ఓమన్ తీరంలో రవాణా మార్గం అది కనుక విస్తరించినట్లయితే హర్మూజ్ జలసంధి యొక్క ప్రాధాన్యత ఉండదు. కాబట్టి ఇరాన్ పైన ప్రపంచం ఆధారపడేటువంటి రోజులు పోతాయి. కావున మీరు ఓమన్ తీరంలో ఈ రవాణా మార్గాన్ని విస్తరించడానికి వీల్లేదు అని చెప్పి ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలపైన దాడి చేసింది. దీంతో మళ్ళీ బగ్గుమంది, యుద్ధం మళ్ళీ మొదలైంది. బెహ్రాన్ పైన, కువైట్ పైన కూడా ఇరాన్ దాడులు చేయడం మొదలుపెట్టింది. అమెరికా ఊరుకుందా? లేదు. అమెరికా కూడా నువ్వు శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించినావు కాబట్టి నిన్ను ఉండనిచ్చేది లేదని చెప్పి ఇరాన్ పైన అమెరికా సైనిక దాడులను చేయడం మొదలుపెట్టింది. ఫలితంగా మళ్ళీ పశ్చిమాసియాలో గడ్డి కూడా బగ్గుమంటుంది. అలాంటి పరిస్థితులు అసలు ఏం జరుగుతుంది? ప్రపంచం ఇప్పటికే పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల ఆర్థికంగా సంక్షోభంలోకి పోయింది. చాలా దేశాలు తమ దేశాల్లో చమురు నిల్వలు లేక ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళి కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ అమెరికా మధ్య జరిగినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో అది చాలా ఊపిరి పీల్చుకునేలా చేసిందని చెప్పి మురిసినటువంటి మురిపం ఏదైతే ఉందో ఆ మురిపం 3 నాళ్ళ ముచ్చటగా మారింది. ఇరాన్ పైన అమెరికా పెద్ద హెచ్చరిక జారీ చేసింది. మీరు గనుక శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఇరాన్ నామరూపాలు లేకుండా చేస్తానని చెప్పి ట్రంప్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మరి ఇరాన్ భయపడుతుందా అంటే ఇరాన్ కూడా భయపడట్లేదు. మీరే శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారు, ఆ హర్మూజ్ జలసంధి ప్రాధాన్యతను తగ్గించేటువంటి కుటిల నీతిని మీరు ప్రదర్శిస్తున్నారు, మీ కుట్రలను మేము తిప్పికొట్టాలన్నటువంటి ఉద్దేశంతో మేము దాడులు చేస్తున్నాం. మీరు ఆ ఓమన్ తీరంలో ఉన్నటువంటి రవాణా మార్గాన్ని విస్తరించే ప్రయత్నం కనుక మానుకోకపోతే మీకు నరకం చూపిస్తామని చెప్పి ఇరాన్ అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికా ఇరాన్ మధ్య ఒక ఒప్పందాన్ని కుదిర్చడం అని చెప్పి సంకలు కొట్టుకుంటున్నటువంటి పాకిస్తాన్ ప్రయత్నం ఏదైతే ఉందో అది విఫలయత్నంగానే మారిపోయింది. నేను ప్రపంచంలో శాంతి నెలకొడుతున్నా అని చెప్పి ట్రంప్ ఇచ్చినటువంటి నా పుట్టినరోజు కానుకని ప్రపంచానికి ఇచ్చినటువంటి చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట కూడా తుస్సుగానే మారిపోయింది. ఫలితంగా భారతదేశంతో పాటు ప్రపంచం నుండి చాలా దేశాలు కూడా రవాణాకు సంబంధించి ఎదురు చూస్తున్నాయి. చమురు ఎప్పుడు వస్తుందా అని చూస్తుంది. భారతదేశం ఇప్పుడిప్పుడే వాణిజ్య గ్యాస్ ఏదైతే ఉందో దానిపైన ఆంక్షలను సడలించింది. ఇప్పుడు అక్కడ మళ్ళీ ఆ ఓడలు ఆగిపోయినాయి, చమురు రవాణా నిలిచిపోయింది. దీంతో మళ్ళీ గడ్డుకాల పరిస్థితి ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. ఇలా ప్రపంచం అన్ని కూడా ఈ పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ ప్రభావంతో చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి నిమిత్త మాత్రుడిగా ఉంది తప్ప అసలు ఐక్యరాజ్య సమితి శాంతి కోసం చేస్తున్న ప్రయత్నం ఏ మేర కూడా మనకు దర్దాపులు కనిపించడం లేదు. ఇక్కడ అమెరికానో లేకపోతే ఇరానో ఒక ఇంతగా పూర్తిగా తగ్గాలనేటువంటి ఆలోచన వస్తే తప్ప ఇప్పట్లో పశ్చిమాసియాలో శాంతి అనేది నెలకొనే పరిస్థితి కనిపించడం లేదు. అమెరికాకు చమురు నిల్వలు ఉన్నాయి, ఇరాన్కు చమురు నిల్వలు ఉన్నాయి. ఈ యుద్ధం వల్ల
ఆర్థికంగా, సైనికంగా వాళ్ళు ఏదైతే ఉందో ఆ సంపదను కోల్పోతూ ఈ విధంగా నష్టం జరుగుతుంది. కానీ ప్రజల పైన నిత్యావసరంగా ఉన్నటువంటి చమురు ఏదైతే ఉందో ఆ చమురు ఇరాన్‌కు, అమెరికాకు ఇబ్బంది లేదు. కానీ మిగతా ప్రపంచ దేశాలన్నింటికి కూడా చమురు అనేది చాలా క్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో తినే తిండి పైన, వాడే వస్తువుల పైన రవాణా ఏదైతే ఉందో ఆ రవాణా పైన పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ పడుతుంది. ఆ ప్రభావంతో ప్రపంచం చాలా ఆర్థిక ఇబ్బందులే కాదు, ప్రపంచ జీవన గమనం కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ ప్రపంచంలో ఈ పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపేవారు ఎవరు? ఏదో గెలుక్కున్నటువంటి పంచాయి చినికి చినికి గాలివానగా మారినట్టు ఇవాళ ఇరాన్ అమెరికా యుద్ధం ఏదైతే ఉందో ప్రపంచం అంతటికి కూడా ప్రమాదకరంగా మారింది. ఇప్పట్లో ఈ పరిస్థితి కనుక తగ్గకపోతే ప్రపంచం చాలా అంటే చాలా ప్రమాదంలోకి వెళ్ళేటువంటి ప్రమాదం పొంచి ఉంది. ఈ ప్రమాదం పొంచినటువంటి ఈ ముప్పును తగ్గించేటువంటి ప్రయత్నం ఎవరు చేస్తారు? ఎవరు ముందుకు వస్తారు? అమెరికా ముందుకు వస్తుందా? ఇరాన్ ముందుకు వస్తుందా? లేదంటే ప్రపంచ దేశాలన్నీ కలిసి కూడా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపితే తప్ప ఇప్పట్లో ఈ చమురు కష్టాలు తప్పేలా